హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నెక్స్ట్ డే అనమాట, ప్రీవియస్ డేకి. సో ఈరోజు డోన్కి బయలుదేరుతున్నాము. రేపు పెళ్ళికొడుకు ఫంక్షన్ అవి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంక ఇప్పుడు ఏం చేస్తాం, ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ టైం అయిపోయింది. సో కిచెన్ ఒక్కటి క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట. నైట్కి చపాతీ సర్వ్ చేసుకుంటున్నాం ట్రైన్లోకి. అండ్ ఇంకా ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని దేవుడి పట్టాలన్నీ క్లీన్ చేసుకొని దీపం పెట్టుకొని బయలుదేరాల. ఇంకొక 40 మినిట్స్ కూడా లేదు, అరౌండ్ హాఫ్ అన్ అవర్ ఉంది. సో ఇది ప్లాన్ ఈ గ్యాప్లో. సో వెళ్ళి టక్ ఫస్ట్ ఫ్రెష్ అయిపోదాం. అబ్బా ఏది ఇట్టే కదా ఎక్కాలా. అప్పుడు పక్కన ఇంకొక దగ్గర పోయి కాచిగూడ పోయే రైలు ఆడొస్తుంది అలా, అప్పుడు కూడా చెప్పరు. తర్వాత సికింద్రాబాద్ పోయే రైలు ఆడొస్తుంది అలా, అప్పుడు చెప్తారు. వాళ్ళు వీళ్ళని ఎందుకు ఆడతాను, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను బుల్లా. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు తెలుసు కదా మన ఎట్లుంటుందో. హ్యాపీగా రిలాక్స్ అవ్వాలని అన్నీ చేసి పెడతారా. ఒక రైలు ఎక్కేసరికి ఇంకో రైలు వస్తుంది. మళ్ళీ యాప్లా 9 ఉన్నప్పుడు 11 ఇదే 10 అంతకుముందు కూడా దాని మీద వచ్చినాను అత్తయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు. మీరు 5లో వస్తారని చెప్పి చెప్పినారా, 5లో చూపిస్తున్నారా, లాస్ట్కి వచ్చే టైంకి కూడా ఆడ వస్తుంది మళ్ళీ 5 అని చెప్పి 4 అని చెప్పాను. ఏం రా 4 గంటలు. ఫైనల్లీ ఇన్ ఎగ్మోర్ స్టేషన్. ఇంకొక 1 అవర్ ఉంది ట్రైన్కి. ఇంకా ఏమంటారు, ప్లాట్ఫామ్ కూడా వేయలేదు, కూర్చోన్నాం. నేను అదే చెప్పాను, ఒకటిసారి చెప్పాను. ఫ్యామిలీ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసినారు, పెళ్ళి అని. సో వీళ్ళు ఏం చేసినారంటే అంతా కజిన్స్ అంతా కలిసి అల్లరి చేసే వీడియోలన్నీ పోస్ట్ చేస్తున్నారు. దెబ్బకి నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా పెళ్ళిళ్ళు పెళ్లి కొడుకులే ఉన్నాయి. నువ్వు కూడా పెళ్ళి చేసుకో. ఆల్రెడీ అయిపోయింది. ఇక కోసేసారు. మహారాజ్ ఇక్కడ అయిపోయింది. బాయ్ చెన్నై, బాయ్ చెన్నై. మళ్ళీ 3 రోజులకు రావాలా? అయ్యో వద్దు. హైలైట్ ఏంటంటే ఆ 3 రోజులు ఎప్పుడైపోతే కూడా తెలీదు. ఇలా వెళ్తాం, ఇప్పుడు ట్రావెల్, రేపు ఇదే టైంకి ట్రావెల్, ఎల్లుండి ఇదే టైంకి ట్రావెల్. ఆ పక్కన సాటర్డే ఒక్కటి గ్యాప్. 3 రోజులకి 3 స్టేట్లు కవర్ చేయబోతున్నాం. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ. లాంగ్ టూర్ వెళ్తున్నాం. ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. హైబ్రిడ్ కోసం మొత్తం ఫుల్ భోగి బుక్ చేద్దాం అనుకున్నా, కానీ టికెట్ ఒకటి చాలే అని చెప్పింది. అందుకే నేనేం చేయాలి. యాక్చువల్గా ఇండియన్ రైల్వే వాళ్ళ మామయ్యదే అని చెప్తుంటుంది అప్పుడప్పుడు. మేబీ మోడీ తాత వాళ్ళ మామయ్యో లేదంటే చేసినట్టు నాకు తెలియదు. చాలా డబ్బులు ఉన్న హైబ్రిడ్ వాళ్ళు. యాక్చువల్లీ ఇండియన్ రైల్వే అమ్ముతారంటే కొనడానికి రెడీగా ఉన్నారు. అమ్మేసేయండి. ఏదో వాయిస్ ఏదో డిఫరెంట్. ట్రైన్ అంటేనే ఫుడ్ అంటేనే ట్రైన్ అనమాట. ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ. అమ్మమ్మ
ఒకటి ఇవ్వను. ఈక్వల్ షేరింగ్ చెప్పాలా నేర్పిల్ల. నెక్స్ట్ పొటాటో చిప్స్ ఇంకా కొంచెం తినేసాం మధ్యలోనే స్నాక్స్. శనక్కాయ పప్పులు, ఇంకొక మిక్చర్ అన్నీ. చెన్నై గ్యాస్ వస్తుంది గ్యాస్ వస్తుంది అవే టేబుల్ వస్తాయి. అందుకే ఇక్కడ నువ్వు బాంబులు వేసింది. ఒరే పేజీ చెప్పండి అడ్జస్ట్ ఇరవై 24 గంటలు తింటూనే ఉన్నాడు గైస్ వచ్చినప్పటి నుంచి నాన్ స్టాప్ గ్రైండింగ్ మెషిన్ లాగా. కగన్ ఒకటి తింటే బాగుండదు కదా గైస్, అందుకని నేను కూడా తింటున్నాను తోడుగా. 24 గంటలు నాన్ స్టాప్ గ్రైండింగ్ మిషన్. నువ్వు ఒకటే తినకూడదని తోడుగా నేను తింటున్నా కదా నాన్న. గబగబా ఎందుకు తీస్తుంది ఉప్ప, ఒకటి పెట్టి 4 తీసేస్తామని. ఇంటి దగ్గర ఉంటా ఉండలేదు నాన్న. చపాతి గగన్ గుడ్ నైట్.